నువ్వు ధైర్యంగా ఉండమ్మా. రేపు కోర్టుకు వెళ్ళరా చాలు, అంతా నేను చూసుకుంటాను. దేవుడా, నువ్వే మా అమ్మాయికి తోడుగా ఉండు. నిన్ననే ఏం ప్రయోజనం? పెద్దవారి మాట వినుంటే ఇప్పుడు నీకే పరిస్థితి వచ్చి ఉండేది కాదు. బంధాలు శాశ్వతంగా ఉండాలంటే పెద్దలు చూసే పెళ్ళే చేసుకోవాలమ్మా. బస్ ఎక్కడే వస్తుందుండు. ఇంకా బస్సు రాలేదే రీటా. సంగీత, అవును నువ్విక్కడేం చేస్తున్నావు? అది నేను విశాఖపట్నం వెళ్తున్నాను. కాదు, విజయనగరం వెళ్తున్నాను. నా చెల్లి రీటాను చూసావా? రీటాని నేను చూడలేదే. విషయం ఏంటి జోసెఫ్ అన్నా? చదువుకోవడానికి విశాఖపట్నం పంపిస్తే అక్కడ ఇదేం పని చేసుకొచ్చిందో తెలుసా? లవ్ చేసుకొచ్చింది. రాని దానికి ముందే వేడ పారిపోవడానికి చూస్తుందా? నా నుంచి ఎలా తప్పించుకుంటుందో చూస్తాను. ఏ సాంబయ్య, టైం ఇప్పుడు 4 అయింది. బస్సు వచ్చే జాడే కనిపించలేదే. రా, తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం. రత్తయ్య, నేను ఎన్ని కష్టాల్లో ఉన్నానో నీకు తెలుసు కదా. నాటకం వేస్తేనే కదా డబ్బు వచ్చేది. బస్సు వస్తేనే కదా మనం బయలుదేరడానికి. ఆ అడవి దారిని సాయంత్రంలోగా దాటగలిగితేనే చేరుకోగలం. బస్సు వచ్చింది రత్తయ్య. బానే ఉన్నాను. ఎంతకీ నీ కూతురు ఎలా ఉంది? నీకోసం ఎదురు చూస్తాను. పెళ్లి చేసుకోరా. అందరూ ఎక్కేసారా? మావా, రాత్రికి వస్తా అని చెప్పు. బాగా తిమ్మిడి ఎక్కింది రోజు. రాత్రికి పండగ చేసుకో మావయ్య. రాత్రికి వస్తా మావయ్య, పండగ తెస్తా మావయ్య. బస్సు వచ్చేసింది బ్రహ్మేంద్ర. ఓ, ఎలాగైతేనే బస్సు వచ్చేసింది. హే ఆగు, హే బస్సు ఆగు. లాభంగా వస్తా, వెళ్ళొస్తా. జై భజరంగ బలి. బండిలిపోతే నువ్వెక్కమ్మా. ఎలాగోలా ఇక్కడి నుంచి హైదరాబాద్ చేరుకుంటే చాలు. విశాఖపట్నానికి ఒక టికెట్ కావాలి. విశాఖపట్నం వెళ్ళండి బస్సు. అరకు వెళ్ళడానికి ఇదే లాస్ట్ బస్సు. అరక? వైజాగ్ వెళ్దా ఈ బస్సు? ఇక్కడ నుంచి అరకు వెళ్ళారనుకోండి, అక్కడ వైజాగ్ వెళ్ళడానికి చాలా బస్సులు ఉంటాయి. వాటిలో ఏదో ఒకటి ఎక్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, అరకు టికెట్ ఇవ్వండి.